హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము కొన్ని జంతువుల కథ తెలుసుకుందాం. ఒకానొక అడవిలో ఒక చీమ ఒక ఆకును పట్టుకుని నడుస్తూ ఉండేది. అది సడన్గా ఒక మిడతని చూసింది. ఆ మిడత చిన్నగా ఎగురుతూ ఎంతో ఆడుతూ పాడుతూ ఉంది. చీమ దాన్ని చూసి, ఈ మిడతలాగా నాకు కూడా రెక్కలుంటే బాగుండు, చిన్నగా నేను ఎగురుతూ ఎంతో హాయిగా ఉండవచ్చు అనుకుంది. మిడత ఆడుతూ పాడుతూ సడన్గా పైకి చూసింది. పైన రంగురంగుల సీతాకోకచిలుక ఎగురుతూ కనిపించింది. మిడత అనుకుంది, ఈ రంగురంగుల బటర్ఫ్లై ఎంత బాగుంది, దానిలాగా నేను కూడా రంగులు పెట్టుకొని ఎగిరితే ఎంత బాగుండో అని అనుకుంది. కొద్దిసేపటికి ఆ సీతాకోకచిలుక పైన ఎగురుతున్న ఒక పక్షిని చూసింది. ఈ పక్షి చూడు ఎంత పైకి ఎంత స్ట్రాంగ్గా ఎగురుతుందో, దీనిలాగా నేను కూడా ఎగరగలిగితే చాలా బాగుండు అని అనుకుంది. పైన ఎగురుతున్న పక్షి కిందగా చూసి, అటుగా వెళ్తున్న చీమను చూసి, దీనిలా నేను బతికితే బాగుండు, ఏ వాతావరణం లేకుండా హాయిగా నెమ్మదిగా సంతోషంగా బతకవచ్చు అని చీమను చూసి ఆ పక్షి అనుకుంది. వీటన్నిటికీ ఇవి సర్దు చెప్పుకుంటూ బతకసాగాయి. కానీ వాటికి తెలీదు, వాటిలాగా బతకాలని వేరే జీవులు అనుకుంటాయని వాటికి తెలియదు.